నా సాక్ష్యం విషయానికి వస్తే నా జీవితం మరలా కట్టబడింది. గత 2 సంవత్సరాల క్రితం 2-3 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. నా వైవాహ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి విరోధంగా వివాహం చేసుకోవడం వలన నేను అనేక సమస్యలు ఎదుర్కొన్నాను. మరలా ఇక కట్టుబడదు నా జీవితము. నా జీవితం చిన్న భిన్నమైపోయినటువంటి స్థితి. మరలా ఇంకా నేను సంతోషంగా ఉండే రోజులు నా జీవితం లేవు అనుకున్నటువంటి రోజులు అవి. దీని వెనుకున్నటువంటి కారణాలు అనేకం ఉన్నను. అయితే దేవుడు నేను మరణానికి పాత్రుడు అవ్వటం చూడలేకపోయారేమో. అందువలన నా దేవుడు మరలా అక్క వాళ్ళని నా జీవితంలో తీసుకొచ్చారు. నా జీవితం ఇంతటితో అయిపోయింది ముగిసిపోయింది అనుకుంటున్నటువంటి సమయంలో అక్క వాళ్ళు నా దర్శన తలంపుల్లోకి వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దర్శన తలంపుల్లో వచ్చినటువంటి ఈ దర్శనం ఏంటంటే, అక్కగారు అదేవిధంగా రాజేష్ అన్నయ్య గారు ఇద్దరు నా దర్శనంలోకి వచ్చి మా ఇంటికి వచ్చి స్వయంగా నాకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో, ఏ సమస్య అయితే నేను బాధపడుతున్నానో అది తెలుసుకొని ప్రత్యేకంగా నా గురించి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. నాకు విచిత్రం కలిగింది, ఆశ్చర్యం కలిగింది ఈ దర్శనం పడినప్పుడు. ఏంటి ప్రభువా, నేను నా సమస్యను బట్టి వాళ్ళకి నేను తెలియజేయలేదే, వాళ్ళకి నేను నా విన్నపాన్ని వాళ్ళకి అసలు ఏ విషయం కానీ వాళ్ళకి నేను చెప్పక మునిపే వాళ్ళకి ఎలా తెలిసింది, వాళ్ళు నా దర్శన తలంపులు ఎలా వచ్చారు ప్రభు అని చెప్పని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు సమాధానము ఇచ్చారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, అడగక మునిపే నేను నీ అక్కలని నేను తీరుస్తున్నటువంటి వాక్యం నాకు గుర్తొచ్చింది. అప్పుడు నేను సిస్టర్ జోష్నా రాజేష్ అక్క గారికి ఈ విషయం తెలియజేశాను. వాట్సాప్లో నేను ఈ విధంగా అక్క గారికి మెసేజ్ పెట్టాను. అక్క, ఈ విధంగా నాకు దర్శన తలంపు వచ్చింది, మీరు అన్నగారు ఇద్దరు నాకు దర్శన తలంపుల్లో దర్శించినట్లుగా, నా కొరకు ప్రార్థించినట్లుగా దేవుడు ఒక దర్శన తలంపు అనేది ఇచ్చారు అక్క అని చెప్పినప్పుడు అక్కగారు నాకు ఒక విషయం చెప్పారు. తప్పకుండా ప్రార్థిస్తాము, అది నీ విశ్వాసము, దేవుని యొక్క ప్రేమ, దీన్ని గ్రహించు, దీన్ని బట్టి ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తామని చెప్పని నా సమస్యను బట్టి ప్రార్థన చేయడం కానీ జరిగింది. దాన్ని బట్టి తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, అది జరిగినటువంటి ఆ దర్శనం పడినటువంటి సంవత్సరం తిరిగే లోపే నా జీవితం మరలా కట్టబడింది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరలా కట్టబడింది. ఈరోజు దేవుడు నాకు ఒక చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కని కుమారుడిని ఇచ్చాడు. మరలా దేవుడు గొప్ప వాత్సల్యం చూపి మరలా ఇంకొక బహుమానాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నందుకు దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరలా దేవుడు నాకు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు, అందుని బట్టిగా నేను స్తుతిస్తున్నాను. దేవుడు నా చెయ్యి విడువక, నన్ను ఎడబాయక తన కృపను ధారాళముగా చూపించారు. అందుని బట్టి నాకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను చాలా సంతోషించాను. ఎందుకంటే అడగక మునిపే నా ప్రార్థన నేను చేయక మునిపే, మొదలు పెట్టక మునిపే నా అక్కని దేవుడు ఎరిగి ఉన్నాడు. తన సేవకులని నా దర్శనంలో ఆయన పంపి ఉన్నాడు. అక్క వాళ్ళను దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మినిస్ట్రీలో గొప్పగా వాడుకోవాలని కానీ ఎంతో ఆశిస్తున్నాను. నేను తప్పక నేను ప్రార్థన చేస్తాను. అందుని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అదే రీతిగా జోష్నా రాజేష్ గారు కానీ మరి ప్రత్యేకంగా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అక్క, ఈ సాక్ష్యం ఏదైతే ఉందో ఇది నేను పంచుకోవడానికి చాలా ఆలస్యమైంది అని బట్టి నాకు క్షమించండి. క్రైస్తవ దేవునికి స్తోత్రం. మీరంతా నా సాక్ష్యం ఉన్నారని ఆశిస్తున్నాను. అదేవిధంగా విక్టరీ జీసస్ మినిస్ట్రీస్ జోష్నా రాజేష్ గారిని, రాజేష్ అన్నయ్య గారిని వారి పరిచర్యలను దేవుడు దీవించినట్లు నేను ప్రార్థిస్తాను. వారి పరిచర్యలో భాగంగా అనేక ప్రాంతాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. వారి ప్రయాణాలను బట్టి కానీ వారి పరిచయను బట్టి కానీ నేను అంతిమంగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఇంకో దేవుడు వారిని బహుబలంగా వాడుకోవడం కాక కలుగుతుంది.